నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు పడింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026 సోమవారం రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. లోక్సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. అమరావతి చట్టబద్ధతపై పార్లమెంట్ లో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. లోక్సభ, రాజ్యసభలు సుమారు 5 గంటల పాటు ఈ బిల్లుపై చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రాధాన్యాన్ని వివరించింది. చర్చ అనంతరం ఎలాంటి సవరణలు లేకుండా ఉభయ సభలు ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి సంతకం చేయనున్నారు. ఒకే ఒక రాజధాని, అదే అమరావతి, ఇదే శాశ్వత రాజధాని ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఒక్క వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. ఫలితంగా 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి ఆచరణలోకి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)ని సవరిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రిలో పర్యటించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని, ఇక ఎవరు అమరావతిని కదిలించలేరని అన్నారు. వైసీపీ అమరావతిని నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని చెప్పారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి మద్దతుగా నిలిచాయని, వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాడిపత్రిలో జలధార, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వమని, దానిని సంరక్షించుకోవడానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని తెలియజేశారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లామని, పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామని తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని, నీటి భద్రత కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకువచ్చామని అన్నారు. మైక్రో ఇరిగేషన్ పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చిందని తెలియజేశారు. హార్టికల్చర్ లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా యాడికి మండలం వెనుకబడింది. ఆ యాడికి మండలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే మొత్తం రాష్ట్రం ఒక ఖరీఫ్కి 547 టీఎంసీ కావాలి, రబీకి 343 టీఎంసీలు కావాలి, మొత్తం 890 టీఎంసీలు కావాలి, పరిశ్రమలకు 28 కావాలి, త్రాగునీటికి 157 కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 1300 టీఎంసీ నీళ్లు కావాలి. వర్షం ద్వారా నీళ్లు వస్తాయి. పై నుంచి వర్షాలు పడితే నదుల ద్వారా నీళ్లు వస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం 74 టీఎంసీ నీళ్లు అనంతపురం తీసుకొచ్చామంటే, ఒక పక్కన పోలవరం దగ్గర గోదావరి నుంచి పట్టిసీమ కట్టాం. పట్టిసీమలో నీళ్లు లిఫ్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు, రబీకి ఖరీఫ్కు వాడే నీళ్లు అక్కడ సేవ్ చేసి ఆ నీళ్లు రాయలసీమకు మళ్లించాం. రాయలసీమని ఈరోజు రత్నాలసీమగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
అంటే ఓసారి మీ అందరిలో ఆలోచన రావాలి. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే రెండో జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ చేసే కార్యక్రమాలతో దేశంలోనే ఎక్కువ పళ్ళు కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి ప్రధానం నీళ్లు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను అందరిని మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉండేవాళ్ళు. 8 సార్లు పెంచారు. 1924లో 1,25,000 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ల అప్పుల్లో పెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థతో పనిచేస్తున్నాం. మత సామరస్యం పాటించే విజయవాడ నగరానికి తాను ఎంపీగా ఉండటం తన అదృష్టమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల అభ్యున్నతికి కాంక్షించే గొప్ప నాయకుడని కొనియాడారు. విజయవాడ గాయత్రీనగర్లోని మారనాథ దేవాలయ సేవా సంఘం మరియు గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేశినేని ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో సమకూర్చిన అంతిమ యాత్ర వాహనాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని మతాలను గౌరవించే రాష్ట్రమని, విజయవాడ సర్వమత సమ్మేళనానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో విజయవాడ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, నగరం త్వరలోనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీ చిన్ని సహకారంతో నగరంలోని క్రైస్తవులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రేటర్ విజయవాడ అవుతుందని ముందుగానే ఊహించి 5 ఏళ్ల క్రితమే పాస్టర్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. నగరంలో ఈ మహానగరమైన విజయవాడలో అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి, కుల మతాలకు అతీతంగా అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఈ విజయవాడని ఒక మహానగరంగా తీసుకెళ్లే కార్యక్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ వారికి కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక వ్యాను, వాళ్ళు ఎలక్షన్ ముందు నేను మాట ఇవ్వడం జరిగింది 2 వ్యాన్లు ఇస్తానని. ఇవాళ ఒక వ్యాను, మళ్ళీ ఒక 2-3 నెలల్లో రెండో వ్యాన్ కూడా రెడీ చేసి సిద్ధం చేసి వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యాన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అది కూడా నాకు అత్యంత అభిమానించే గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించి ఇవాళ నుంచి ఇవ్వటం జరిగింది. తప్పకుండా మనం అందరం కూడా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, రేపు రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడ కాబోతుంది. ఈ గ్రేటర్ విజయవాడని ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ కూడా ఎప్పుడో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ అసోసియేషన్ పెట్టుకుని మాకు ఒక మార్గదర్శనం చూపించారు. అది ప్రారంభించి కూడా 5 సంవత్సరాలు అయిందంట. తప్పకుండా ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నాం, మన మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతారు, ఇది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలి, ఏ కుల మతాలకు ఇబ్బంది లేకుండా ఉండాల్సిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు అని పెద్దగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. పండుగ సందర్భంగా ఈ పర్వదినం అయిన ఈ రోజున కేశినేని ఫౌండేషన్ ద్వారా కేశినేని చిన్ని గారు విజయవాడ గ్రేటర్ పాస్టర్స్ సమాఖ్య మొత్తానికి 2 వ్యాన్లు ఇవ్వడానికి నిర్ణయించి, ఒక వ్యాన్ ఈ రోజున నా చేతుల మీద కూడా ఇప్పించిన మనస్ఫూర్తిగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం నేను భావిస్తూ వందనాలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా కులాల మధ్య భేదాలు రాకుండా, మతాల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి పెద్దపీట వేసి పరిపాలన చేసిన సంగతి
ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోక తప్పదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మైనారిటీస్ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి భావించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా వాళ్ళ అవసరాలకి ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత ఉందని చెప్పి ఆ బాధ్యతని తెలుసుకొని ఆయన యొక్క సూచనల మేరకు ఇలాంటి కార్యక్రమం చేసిన మన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం అనేకమైన చేసే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని మేము ఎల్లవేళ కూడా ఎక్కడ ఏ చిన్న చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పాస్టర్స్ అంటే ముఖ్యంగా గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్స్కి మేము ఇలా వాహనాలు ఇస్తాము. మహాప్రస్థానం అంటే ఎవరైనా చనిపోతే వారిని తీసుకుని వెళ్ళటానికి అని చెప్పి మాట ఇచ్చారు. మన ఎంపీ గారు చిన్ని గారు ఆ మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ మీటింగు అలాగే జనరల్ బాడీ మీటింగ్లో ఈ రోజున ఈ వాహనాన్ని ఇవ్వటం వారిని ఎంతగానో మేము అభినందిస్తూ రానున్న కాలంలో వారిని వారి కుటుంబాలను అలాగే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్దత కల్పించిన సందర్భంగా రాజధాని ప్రాంతం రైతులు మహిళలు అమ్మవారికి సారె చీర సంబరాలతో కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజీ మీదుగా శ్రీ కనకదుర్గ నగర్ లిఫ్ట్ వైపు నుండి ఇంద్రకీలాద్రి చేరారు. అమరావతి రైతులకు ఆలయం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ గాంధీ కనకదుర్గ నగర్ ఎంట్రన్స్ లో స్వాగతం పలికి వారితో పాటు ఆలయానికి చేరుకున్నారు. ఈ ఆలయ ఈవో వికే సీనా నాయక్ ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రధాన రాజగోపురం వద్ద రైతుల్ని స్వాగతించి శ్రీ అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలను చైర్మన్ ఈవో వారులు అందజేశారు. రైతులంతా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి ముందుకు సాగారు. కష్టం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా మనోవేదనకు గురైన ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మని దర్శించి మా మొరను ఆలకింపజేసి ఉపశమనం పొందటం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. దాని ప్రకారమే ఈ రాజధానికి కూడా చట్టబద్ధత కావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దానికి అన్ని రకాల మార్గాల్ని సుగమం చేసి దేశవ్యాప్తంగా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని భావించేటట్లు చేసి అందరి మద్దతు పొంది ఈరోజు ఆ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది. దాని నిమిత్తం మేము కోరిన మీదట చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారు అదేవిధంగా ఈవో గారు సీనా నాయక్ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, ఎందుకంటే ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండటానికి మీ వంతు కర్తవ్యం ఉంది కాబట్టి మీకు అమ్మవారి కృపని మీ మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పి మాకు ఈ విధంగా దర్శన ఏర్పాట్లని అదేవిధంగా తీర్థ ప్రసాదాలను అందించినటువంటి చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారికి, ఈవో గారు సీనా నాయక్ గారికి, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ అదేవిధంగా సిబ్బందికి, పూజారుల గారికి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ని వెంటిలేటర్ పరిస్థితి నుంచి బయటకు తీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండిలాగా పయనం సాగించడం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో 406 కోట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా శాఖల వారీగా నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. 500 కోట్లు కార్పొరేషన్ డబ్బులు ఉన్నాయని అనుకున్నప్పటికీ గత పాలకులు ఆ డబ్బును లేకుండా చేశారని ఈ సందర్భంగా విమర్శించారు. ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశంలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఒక పక్క అభివృద్ధి జోడెద్దుల బండిలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. మనందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి 2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఎలా ఉంది అన్నది మనందరికీ తెలుసు. పూర్తిగా అప్పులమయంలో కూరుకుపోయి పూర్తిగా విధ్వంసకాండకి బలైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దాదాపుగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు వెంటిలేటర్ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అనే ఒక పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఎదురొచ్చి స్వాగతం పలికింది. అలాంటి పరిస్థితిలో నుంచి నేడు
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక స్టెప్స్ కావచ్చు, పాలసీలు కావచ్చు, లేదంటే ఎక్కడ పథకాలను విస్మరించకుండా పథకాల్లో కూడా ఎంతో పురోగతి తీసుకొస్తూ ముందుకు వెళ్తున్న విధానం, ఇచ్చిన ప్రతి హామీని తీర్చుకుంటూ వెళ్తున్న విధానం ఎంతో అభినందనీయం, హర్షణీయంగా చెప్పచ్చు. అయితే ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా, ఒక నిష్పాక్షికంగా పరిపాలించే ప్రభుత్వంగా, అకౌంటబిలిటీతో ముందుకు వెళ్తూ, ట్రాన్స్పరెన్సీతో ముందుకు వెళ్తూ, రెస్పాన్సిబిలిటీతో ముందుకు వెళ్తూ ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆశీర్వాదం వల్ల, అర్థం చేసుకునే తత్వం వల్ల, నేడు చంద్రబాబు నాయుడు గారి విజనరీ యాక్ట్ మీద ఉన్న నమ్మకం వల్ల ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు కానివ్వండి, లేదంటే అర్ధాంతరంగా ఆగిపోయిన అమరావతి, పోలవరం లాంటి విషయాలు కానివ్వండి, ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ప్రతి ఏటా వార్షిక బడ్జెట్ని మనం కేటాయించుకొని అనేక సంక్షేమ పథకాల మీద, లేదంటే అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ బడ్జెట్ని మనం ఖర్చు చేస్తూ వస్తున్నాం. ఇలాగ శాఖల వారీగా ఈ బడ్జెట్ని మనము విభజించుకుంటూ, ఇటు మొన్ననే మనం చూసాం 4వ తారీఖున డిఆర్సీ మీటింగ్లో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బడ్జెట్ని ఎంత కేటాయించాము, ఆ బడ్జెట్ని ఎలాగా శాఖల వారీగా విభజించుకొని మనం ముందుకు తీసుకెళ్తున్నాము అన్న విశ్లేషణ ఆల్రెడీ మొన్న జరిగింది. అయితే ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిలో ఎంత బడ్జెట్ని కేటాయిస్తున్నారు, ఏ శాఖలకి ఎంతెంత వాటిని వాడుతున్నారు అనే ఒక సవివరణమైన ఒక పత్రాన్ని మనకి అధికారులు అందించడం జరిగింది. ఆ పత్రాన్ని మీ ముందు ఉంచే ఒక కార్యక్రమమే ఈరోజు మిమ్మల్ని అందరినీ రావడం అనడానికి ఒక కారణం. దాదాపుగా వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి 406 కోట్లు కేటాయించడం, వివిధ శాఖలకి ఆ అమౌంట్ని డిఫరెన్షియేట్గా దాన్ని పంచడం జరిగింది. గుంటూరులో 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసిన మాధవ్ లక్ష్మీపురంలోని వాజ్పేయి సర్కిల్లో వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. బీజేపీ ఆవిర్భావం జరిగి నేటికి 46 వసంతాలు పూర్తయ్యాయి. మన ఊరు మన జెండా కార్యక్రమంలో 6 నెలల పాటు కొనసాగిస్తాం. ప్రతి గ్రామానికి 2 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేసింది. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా 15 లక్షల కోట్లు ఏపీకి కేంద్రం కేటాయించిందని అన్నారు. 7వ సంవత్సరంలో వేళ అడుగుపెట్టింది. మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మన ఊరు మన జెండా అని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమం ఈరోజు మొదలు రేపు అక్టోబర్ 21, 1951లో భారతీయ జనసంఘ ఏర్పడింది. దానికి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. కనుక ఈ యొక్క 6 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమం చేయబోతున్నాం. ఈ యొక్క మన ఊరు మన జెండా యొక్క కార్యక్రమ ఉద్దేశం ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరాలి. ఆ యొక్క జెండా అండగా పార్టీ కార్యకర్తలు నిలబడాలి. అలాగే ఆ యొక్క గ్రామానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చూపించే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయబోతున్నాం. ఆ విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వటం, నేరుగా నిధులిచ్చే విధంగా 14th, 15th ఫైనాన్స్లో గ్రామాలకి నిధులు ఇచ్చారు. సుమారు 2 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి గత 6 సంవత్సరాల్లో రావటం జరిగింది. దాంతోపాటు గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, మరుగుదొడ్లు కానీ, అలాగే కాలువలు కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ నిర్మాణమైంది. అవన్నీ కూడా ప్రజలకు చూపించడానికి చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, అలాగే ఆ ఊర్లో ఉండే విద్యాలయం కానీ, వైద్యాలయం కానీ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఏమిటి అనే విషయం తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ గుంటూరు నగరంలో పార్టీ సంబంధించిన జెండా ఎగరేయడంతో పాటు ఇది అతి ప్రముఖమైన కూడలిగా మారింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన యొక్క భవ్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. 7.5 అడుగుల యొక్క విగ్రహం మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ చరిత్ర, అటల్ బిహారీ వాజ్పేయి గారి చరిత్ర రెండు కూడా ఒక్కటే అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆయన భారతదేశం కోసం ఏ విధంగా కృషి చేశాడు, ఏ విధంగా ఆయన జీవితాన్ని అర్పణ చేశాడు, పెళ్లి చేసుకోకుండా ఆయన జీవితాన్ని మొత్తం దేశం కోసం అంకిత భావంతో పనిచేసి దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా అయి ప్రధానమంత్రి నేపథ్యంలో ఆయన చేసిన అనేక రకాల మంచి పనులు ఏవైతున్నాయో దాని కారణంగా ఆయన పరిపాలన సుపరిపాలనగా
దాన్ని దేశవ్యాప్తంగా సుపరిపాలన దివస్గా చేసుకునే విధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వీకరించి ముందుకు తీసుకెళ్లారు. కనుక అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితం ప్రతి వ్యక్తికి ఆదర్శం, ప్రజలకి ఆదర్శం, రాజకీయ నాయకులకి ఆదర్శం, రాబో తరానికి కూడా ఆదర్శం. కనుక అటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు పెద్ద ఎత్తున సహకరించిన మాదాల రత్నగిరి బాబు గారికి సందర్భంగా ధన్యవాదాలు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ మేరకు కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతుల సేకరణ, రైతాంగ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. రిజిస్టర్ డాక్యుమెంట్, ఈసీ, మున్సిపల్ ట్యాక్స్ మొత్తం నేనే హక్కు కలిగి ఉన్నటువంటి నా స్థలం 9 సెంట్లు ఉంది. అందులో ఆర్సీసీ డాబా ఒకటి ఉంది, ఒక పూరిల్లో ఒకటి ఉంది, ఒక పెంకుటిల్లో ఒకటి ఉంది. అది నాకు 4 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ జరిగి నేను గుంటూరులో ఉండవలసి వచ్చింది. షుగర్ వలన కుడికాలు కూడా నాకు తొలగించారు. ఆ సమయంలో నేను 2 years 4 years నేను గుంటూరులో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది భూ కబ్జా కోరులు నా స్థలాన్ని, ఆర్సీసీ డాబాని, పెంకుటిల్లిని, పూరుల్ని కబ్జా చేశారు. అదేమని నేను అడిగితే నా మీద దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ లేదు, ఈసీ లేదు, మున్సిపల్ ట్యాక్స్ లేదు, ఏమీ లేవు. అయినా వాళ్ళు కబ్జా చేసి కూర్చున్నారు. ఇదేమిటని, ఇదే నాకు అన్యాయం జరిగినప్పుడు నా హక్కుల్ని కాపాడతారని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది మా పరిధి కాదు, ఇది సివిల్ మ్యాటర్ అని పోలీసులు వెనక్కి పంపించారు. ఒకసారి ఈ విషయంపై నేను కలెక్టర్ గారిని కలిస్తే ఎంఆర్ఓ గారికి, సిఏ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డర్ వేశారు. వాళ్ళకి చీమ కుట్టినట్టుగా కూడా లేదు, అసలు కాగితం కూడా చూడాల. అలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాకు న్యాయం జరిగిద్దని, న్యాయం చేయాలని నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఇక పొన్నూరులో టౌన్ ఏఈ గారు, కరెంటు ఏఈ గారు, ఆ అధికారులు ఏ విధంగా ఉన్నారంటే ఏ డాక్యుమెంట్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళ కరెంట్ ఇచ్చేశారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఇదేముండే తొలగించండి అంటే మేము తొలగించామంటున్నారు. నేనే కరెంటు మీటర్ అడిగితే 1.25 లక్షలు అడుగుతారు. మొత్తం నేను సబ్మిట్ చేస్తేనే నాకు మీటర్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, అయినా మీటర్ ఇచ్చేశారు. నా కబ్జా కోరుల్ని తొలగించాలి, నా ఆస్తి నాకు ఇప్పించాలి, కబ్జా కోరులకి శిక్షణ పడాలి. రింగ్ రోడ్డు సంబంధించి అమరావతి రాజధాని కోసం ఒక లైన్ తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే ఇది ప్రకటన చేసింది. దాని ప్రకారం 2017లో ఒక అలైన్మెంట్ ఇచ్చింది. ఆ అలైన్మెంట్ ప్రకారం తర్వాత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం దీని మీద లేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుని మళ్ళీ దీన్ని లైన్లో పెట్టడం జరిగింది. అయితే లైన్లో పెట్టిన దాంట్లో భాగంగా 2017 ఇచ్చిన అలైన్మెంట్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకో అలైన్మెంట్ మార్చి ఇచ్చారు. ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు మార్చారు. దీనివల్ల 4 గ్రామాలకు సంబంధించిన రైతులు నష్టపోతున్నారు. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల పేద రైతులు, అదేవిధంగా కష్టపడే రైతులు, కౌలు రైతులు వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితుంది. కానీ అలైన్మెంట్ ఎందుకు మార్చాలని దాని మీద స్టడీ చేసి జాయింట్ కలెక్టర్ కూడా గతంలో రైతులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలైన్మెంట్ 2017 ప్రకారం దాంట్లో ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, రియల్ ఎస్టేటు, ఇవన్నీ వెంచర్లు ఉన్నాయి. వాళ్ళు దాన్ని తిప్పి ఇవాళ రైతులు 4 గ్రామాలకు నష్టం జరిపించే విధంగా. రెండోది, ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టం వంకరగా వస్తుంది. ఇప్పుడున్న కొత్త అలైన్మెంట్ అందులో ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి ఏదైతే చమల్లమూడు, వింజనంపాడు ఈ గ్రామాలకు, కర్నూతల ఈ గ్రామాలకు సంబంధించి అలైన్మెంట్ మార్చాలి. ఆ 4 గ్రామాలు నష్టపోకుండా ఉండే విధంగా పాత అలైన్మెంట్ 2017 ప్రకారమే ఈ ఔటర్ రింగ్ రోడ్డు పోయే విధంగా చేయాలి. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు చాలా జరుగుతున్నాయి నిర్మాణం, కానీ అవి కూడా గుంటూరు నారా శివార్లో ఉన్నటువంటి గణేష్ నగర్ ప్రాంతంలో సుమారుగా 40 సంవత్సరాల నుంచి వడ్డెర కమ్యూనిటీకి సంబంధించినటువంటి అత్యంత నిరుపేదలు, నిరక్షరాస్యులు ఆ ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నారు. ఆనాడు ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధించి, ఆసుపత్రికి సంబంధించి, పాఠశాలకు సంబంధించి, తదితర ఫంక్షన్ హాల్ సంబంధించి ఆనాడు పెద్దలు 1500 గజాలకు సంబంధించిన ఒక స్థలాన్ని ఆనాడు వదిలిపెట్టడం జరిగింది.
కమ్యూనిటీ హాల్ సంబంధించి డెవలప్మెంట్ సంబంధించిన ఉన్న యొక్క స్థలంలో ఈరోజు రేట్లు పెరిగేసరికి, రాజధానిగా సపరేట్ అయ్యేసరికి అనేక మంది పెద్దల రాజకీయ నాయకులు పెద్దల కళ్ళు దమ్మి పడతా ఉన్నాయి. గతం నుంచే ఆక్రమణకు గురైన దాన్ని వీళ్ళు పోవడం చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటా ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీగా గత 5-6 సంవత్సరాల నుంచి దానిపైన ఫైట్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ గారికి దీనిపైన ఈ సమస్య పైన వాళ్ళు దృష్టి తీసుకొని పోతే ఎమ్మటే ఆనాడు స్పందించినటువంటి కమిషనర్ గారు దానికి సంబంధించి కరెంటు కట్ చేయించారు, ఆక్రమణని తొలగించారు. కానీ ఏదైతే ప్రభుత్వ అధికారుల అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి పార్కు యొక్క అధికారంతో మళ్ళీ ఒక 4 రోజుల్లోనే మళ్ళీ వచ్చి దాన్ని ఆక్రమించారు. ఈరోజు కార్ల షెడ్ నడుపుతూ ఉన్నారు. మేము సిపిఐగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే గుంటూరు 1 టౌన్ సంబంధించి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఈ సమస్య మీ దృష్టిలో కూడా ఉంది, మీ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని వచ్చాం, ఆ సమస్య పరిష్కరించండి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాస్తవంగా స్థానికంగా నివాసం ఉంటా ఉన్నారో అత్యంత నిరుపేదలుగా ఉంటూ ఏ రోజుగా రోజు కూలి చేసుకుంటూ మట్టి పని చేసుకుంటూ జీవనం కనిపిస్తున్నటువంటి నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ స్థలం చెందే విధంగా మీరు చొరవ తీసుకోండి. ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో అధికారం పలుకుబడి ఉపయోగించి ఆక్రమణ గురి చేస్తూ ఉన్నారో వాళ్ళు మీరు తక్షణమే ఈ అధికారులు ఎవరైతే మన కలెక్టర్కి అధికారుల దృష్టికి సమస్య తీసుకొని పోయాం వాళ్ళు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందడుగు వేస్తున్నామని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వెల్లడించారు. ఉదయాన్నే బొంగరాల బీడు, డొంగరోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యల్ని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. ప్రతిరోజు శానిటేషన్ సిబ్బంది సమయానికి వస్తున్నారా, ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, స్తంభాల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించి వెంటనే అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. అన్ని ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేపడతామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. కనిపించేటట్టు రాసుకోవాలి కదా, పెట్టండి, జనాలకు అర్థం అవ్వాలి కదా మీరు రాసింది ఏంటో. ఏమా వాళ్ళు చేసేస్తారు. చెప్తాను సార్, శానిటరీ ఎవరు తెలియదు. అదే మీరు కాల్ చేసి చెప్పాలా, చెప్తే డెఫినెట్లీ వాళ్ళు వచ్చేస్తారు. వాటర్ బాగానే ఉన్నాయి మీకు. చేసాం సార్, అక్కడ మళ్ళీ వాళ్ళు అట్లా పెట్టేసుకొని అక్కడ నిద్రపోవడం, చాలా ఐటమ్స్ ఉంటాయి సార్. వచ్చి చూసేసరికి 56 నేను చూస్తున్నాను సార్. అవును, స్టాఫ్ అందరు ఉన్నారా? నా దాంట్లో 7 ఉన్నారు సార్. 7 ఉన్నారు. మీకు ఎంతమంది అసలు మీ దీన్ని బట్టి? ఒక ప్లానింగ్ అయినా డెప్యుటేషన్లో ఉన్నాడండి, అండ్ నాకు యాక్చువల్గా ప్లానింగ్ లేదు. 155లో ప్లానింగ్ ఉన్నారు. ఇప్పుడు ఈ బెల్ట్ మొత్తం అప్ టు ఆటోలు పెట్టుకొని పోలీసులకు చెప్తాను. ఒకటి పోలీసులకు చెప్తాను. ఈ చెట్లు ఎన్ని కొట్టించండి అమ్మా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.